ఇది వాస్తవంగా జంట నగరాల్లో గృహ వసతి కావాలని కోరుకునే వారికి ఏ రకమైన వసతి కావాలనో ఆ రకమైన ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఈరోజు బహుశా దేశంలోనే ఎక్కడా లేనంత తక్కువ ధరలకి ఈరోజు హైదరాబాదులో వీటిని అందించడం అనేది విశేషం. దీన్ని కృషి చేస్తున్న అప్రేడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఐ ఫీల్ ఇట్ ఈస్ మై ఇండస్ట్రీ. చేసిన మా సోదరులు కూడా నరసింహం గారు కూడా ఈరోజు కొన్ని రాయితీలని ప్రకటిస్తారని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ విస్తరణ అనేది ఏ ఒక్క అంశం మీద ఆధారపడింది కాదు. హైదరాబాద్ విస్తరణ అనేది ఎవరికి కూడా ఆపే శక్తి లేదు. ఆ రకంగా ఈరోజు హైదరాబాద్ని తీర్చిదిద్దే బాధ్యతని ఈరోజు అప్రేడా వారు తమ భుజస్కంధాల మీద వేసుకుని ఈ ప్రాపర్టీ షోకి ఎంత శ్రమ అయినా దాన్ని పట్టించుకోకుండా కస్టమర్స్కి రిలయబిలిటీతో పాటు ఎక్కడా కూడా క్వాలిటీలో లోపం లేకుండా వీటిని అందించాలన్న భావనతోటి ఈరోజు ఈ షోస్ని ఏర్పాటు చేస్తూ కేవలం ఇక్కడ చూపించే నమూనాలే కాకుండా వాస్తవాలను కూడా ఈ నమూనాలకు మించేటట్టుగా ఉండేటట్లుగా ఈరోజు ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వారు తీసుకున్న విధానం, ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న లేటెస్ట్ విధానాలను కూడా హైదరాబాద్లో ప్రవేశపెడుతూ గృహ నిర్మాణాన్ని వేగవంతంగా చేసేటట్లుగా మరింత దృఢంగా వాటిని నిర్మించే విధంగా మోడర్న్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఒకే అంబరిల్లా కింద చేర్చి వీటిని కస్టమర్లకి చాలా సరసమైన ధరలకు అందిస్తున్న విధానం కూడా ఈరోజు హైదరాబాద్లో ఉంది. ఇది మరి మీ పక్కనున్న బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇలాంటి మెట్రో సిటీస్ని తీసుకుంటే ఈ ధరల్లో రెట్టింపు ధరలకి అక్కడ గృహ వసతి లభించే పరిస్థితుల్లో ఇక్కడ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంతకుముందు కేవలం ఇల్లు కట్టే కార్యక్రమం వరకు, ఒక ఫ్లాట్ కట్టించే కార్యక్రమం వరకు, ఈరోజు అది కాదు. దాంతోపాటు గ్రీనరీ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానివ్వండి, లేకపోతే రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానివ్వండి, రీసైక్లింగ్ ఆఫ్ వాటర్ కానివ్వండి, లేకపోతే పవర్ ఎనర్జీ సేవింగ్ కానివ్వండి, ఇలా అనేక విధానాలతో ముందుకు వస్తున్నారు. తప్పకుండా మా ఇండస్ట్రీని ఈ హైదరాబాద్లో కాపాడుకునే బాధ్యత మాకు, మా ప్రభుత్వానికి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వీటిని చర్చించడం జరిగింది. ఏదైతే గత సమావేశాల్లో మేము ఈ సింగిల్ విండో సిస్టమ్ చెప్పినామో ఒక నెల రోజుల లోపలనే సింగిల్ విండో సిస్టమ్ మొత్తం కూడా రూపుదిద్దుకుంది. కొద్దిగా అధికారుల ఈ యొక్క స్థానచలనం వలన ఇంకొక 15 రోజుల లోపల దీన్ని తీసుకొని వస్తున్నాం. మరింత వేగవంతంగా బిల్డర్కి వెసులుబాటు కల్పిస్తూ తద్వారా బయ్యర్కు కూడా సకాలంలో వారు కొనుగోలు చేసిన ప్లాట్లని వాళ్ళకి అందజేసే విధంగా వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి మనస్ఫూర్తిగా అప్రేడా సభ్యులందరినీ కూడా సహకరిస్తున్న కస్టమర్స్ అందరికీ కూడా నేను మా ప్రభుత్వం తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.